మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఖైరతాబాద్ మహాగణనాథుడు మూడవ రోజు ఘనంగా పూజలు అందుకున్నాడు. మూడో రోజు భక్తుల కోలాహలంతో నిండిపోయింది. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. ఈరోజు సోమవారం అయినప్పటికీ భక్తుల తాకిడి కొంచెం తగ్గినప్పటికీ భక్తుల సందడి అనేది కొనసాగుతుంది. నిన్న మొన్న వీకెండ్స్ కావడంతో మొదటి రోజు దాదాపు 1,00,000 మంది వచ్చారు. నిన్న అంతకు మించి ఎక్కువ మంది వచ్చారు. నిన్న సండే కావడంతో దాదాపు 1,00,000కు పైగా భక్తులు వచ్చి ఆ గణనాథుని దర్శించుకున్నారు. మొత్తం మీద ఈరోజు మూడో రోజు పొద్దున్నే ఒకవైపు శివపార్వతుల కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఒకవైపు వచ్చిన విఐపిసి కూడా దర్శనం అనేది ఈజీగా అయ్యే విధంగా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టారు. ఎక్కడ చూసినా ఆ గణనాథుని శోభనే ఉట్టిపడుతుంది. ఒకవైపు నిన్న వర్షం వచ్చినప్పటికీ ఎవరు కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆ గణనాథుని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు. మొత్తం వచ్చిన భక్తులకు క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. గణనాథునికి 4 వైపులా క్యూ లైన్స్ ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం అయ్యే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు వాటర్ సదుపాయం కావచ్చు, మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, ఎమర్జెన్సీ ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. ఇంకోవైపు అంబులెన్స్ ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా స్పృహ తప్పిపోయినా కూడా వాళ్ళకి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లే విధంగా అంబులెన్స్ని పక్కనే ఉండి రెడీ చేశారు. మన విజువల్స్లో చూసుకోవచ్చు. చిన్న పిల్లలతో ఫ్యామిలీతో సహా వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఎన్ని గణనాథులు ఉన్నా మన ఖైరతాబాద్ బడా గణేష్ అంటే ప్రత్యేకత. ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ శ్రీ సప్తముఖ మహాశక్తి రూపంలో 7 తలలతో పాటు 7 సర్పాలతో ఆ మహాగణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. గణనాథుని ఎడమవైపు శివపార్వతుల కళ్యాణం, కుడివైపు శ్రీనివాస కళ్యాణం అనేది ఈ విగ్రహాలు అట్రాక్షన్గా మారి మొత్తం మీద వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఏదైతే గణపతికి 4 వైపులు, ఒకవైపు ఐమాక్స్ రూట్ కావచ్చు, ఇంకోటి మీరా టాకీస్ కావచ్చు, ఇంకోవైపు ఏదైతే రైల్వే ట్రాక్ కావచ్చు, బ్యాక్ సైడ్ గణేష్ కావచ్చు, వీటినన్నింటినీ కూడా ఎక్కడికక్కడ భారీ గేట్స్ ఏర్పాటు చేసి ఏ వెహికల్స్ కూడా లోపలికి అలో చేయకుండా మొత్తం నడక మార్గాన్ని అలో చేసే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఎక్కడ చూసినా మొత్తం జై బోలో గణేష్ మహారాజుకు జై అనే నినాదం మాత్రమే వినిపిస్తుంది. ఉదయం 6 గంటల నుంచి మొదలై నైట్ 12 గంటల వరకు ఆ గణనాథుని దర్శించుకోవడానికి వేలాది లక్షలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. మనం ఏదైతే ఈవినింగ్ నుంచి భక్తుల తాకిడి అనేది పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ ఆఫీస్ నుండి ఇంట్లోకి వెళ్ళి అప్పుడు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు కాసేపటి క్రితమే నీలం మధు కూడా వచ్చి ఆ గణనాథుని దర్శించుకున్నారు. ఏదైతే తెలంగాణ ఏర్పడాక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి గణేష్ నవరాత్రులు అనేవి జరుగుతున్నాయి. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటామో ఈసారి అంతే అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం మీద 70 అడుగులు మొత్తం మట్టి విగ్రహం ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో మొత్తం పర్యావరణ హితంగా ఉండాలని పిలుపు నినాదంతో మొత్తం 70 అడుగుల భారీ గణనాథుడు దర్శనమిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 1,00,000 రుద్రాక్షలతో ఆ గణనాథునికి ఏదైతే గణనాథునికి ధరించబోతున్నారు ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా చేశారు. మొత్తం మీద వచ్చిన భక్తుల దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కాకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాస్ అన్నీ ఏర్పాటు చేసి ఎవరైతే దర్శనానికి అనేది 40 నుంచి 50 నిమిషాల పాటు దర్శనానికి సమయం పడుతుందని ఇప్పటికే ఒకవైపు భక్తులు చెప్తున్నారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఐమాక్స్ సైడ్ ఎగ్జిట్ అనేది ఇస్తున్నారు. మొత్తం 3 వైపుల నుంచి ఎవరైతే ఎంట్రీ పాయింట్స్ ఉంటాయో అవన్నీ మొత్తం ఐమాక్స్ సైడ్ ఎగ్జిట్ ఇస్తున్నారు. మనం చూసుకోవచ్చు. ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరు ఆ గణనాథుని ఫోన్లో బంధించుకొని వెళ్తున్నారు. ఒకవైపు ఇది ఒక ట్రెండ్గా మారిందని చెప్పాలి. వచ్చిన ప్రతి ఒక్కరు ముఖ్యంగా చేసే ప్రతి పని ఏంటంటే ఆ ఫోన్లో గణనాథుని బంధించుకొని ముఖ్యంగా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా గణనాథుని శోభ మొత్తం గణనాథునికి ఇరువైపులా. ఒకవైపు ఇక్కడ ఏదైతే ఖైరతాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. 11 రోజుల పాటు ఆ గణనాథుడు ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకమైన పూజలు అందుకొని 11వ రోజు ఎంతో ఘనంగా నిమజ్జనం చేసే విధంగా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం భక్తులు వారితో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది కొల్తూరు అండి. కొల్తూరు
దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైట్మెంట్ అయిపోతుంది, చాలా మంచి అనిపిస్తుంది. కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది, చిన్న పిల్లల్ని వేసుకొని ఇబ్బంది అవుతుందా? ఏం లేదు, ఫుల్ రష్ అవుతున్నారు. అంటే ఫస్ట్ టైం ఇప్పుడు రావడం? ఎప్పుడు రాలేదు. అంటే ఎందుకు ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చారు? చూడాలనిపించింది, అందరు వస్తున్నారు కదా, టీవీలో చూస్తే మాకు కూడా ఎక్సైట్మెంట్ అనిపించింది. అంటే టీవీలో చూసిన దానికి బయట చూసిన దానికి ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది? డిఫరెంట్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ టీవీలో కంటే రియల్ గా చూసిన ఎక్సైట్మెంట్ బాగుంది. మీరు చెప్పండి, మీరు ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చాడు. ఫస్ట్ టైం మరి ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ దర్శించుకోవడం? బాగుంది. బాగుందా? చాలా బాగుంది. అంటే మన ఇంటి దగ్గర కూడా చాలా గణపతులు ఉంటాయి, మరి ఇంత దూరం వచ్చి గణపతిని దర్శించుకోవడానికి కారణం ఏంటి? చూడాలనిపించింది. ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చాడు. పబ్లిక్ చూసి చూడాలనిపించింది. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి అమ్మ, చాలా బాగున్నాయి. ఏం మొక్కుకున్నారు మరి గణనాథుని? ఇక మంచిగా ఉంచుకోవాలి మన అందరినీ అని. అంటే నమ్ముతారా మీరు? నమ్ముతాం, భయం కూడా పెట్టుకుంటాం, చిన్న గణేశుని ఇంట్లో పెట్టుకుంటాం. మొత్తం మీద ఎక్కడ చూసినా మహిళలు చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఫ్యామిలీతో తరలి వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటున్నారు. చిన్న పిల్లలతో సహా వచ్చి ఆ గణనాథుని దర్శించుకొని పోతే ఎంతో సౌభాగ్యం కలుగుతుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున తరలి వస్తున్నారు. గణపతికి ఇరువైపులా ఉన్న విగ్రహాలు ఎంతో అట్రాక్షన్గా నిలిచాయి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాయని చెప్పవచ్చు. మొత్తం ఎక్కడ చూసినా ఒకవైపు భక్తులతో కిక్కిసిపోతుందని చెప్పుకోవచ్చు. ఎంట్రీ పాయింట్ కావచ్చు, ఎగ్జిట్ పాయింట్ కావచ్చు, మొత్తం ఎక్కడికక్కడ భక్తులతో కిక్కిసిపోయింది. వచ్చిన భక్తులకు ఇబ్బందిగా ఎక్కడికక్కడ భక్తుల క్రౌడ్ అనేది ఎప్పుడైతే ఎక్కువైతుందో అప్పుడు రోపు సహాయంతో ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఈరోజు వచ్చే ఏదైతే వీకెండ్స్ ఉంటుందో వీకెండ్స్ టైంలో ఎక్కువ క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు ఆఫీస్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు హాల్లో ఉండడంతో ఆ రోజు కుటుంబ సమేతంగా వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటారు. ఏదైతే వర్కింగ్ డేస్ ఉంటాయో ఆ రోజు వీకెండ్ డేస్తో పోలిస్తే ఈ రోజు కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉందని ఒకవైపు ఇప్పటికే ఉత్సవ కమిటీ చెప్పింది. లాస్ట్ టైం 28 లక్షల మంది భక్తులు ఆ గణనాథుని దర్శించుకున్నారు. ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రచారం మనం చూస్తుంటాం, గణనాథుని రికార్డు ఆ గణనాథుడే బ్రేక్ చేసి ఉంటారు. ఈసారి ఒకవైపు 70 సంవత్సరాలు పూర్తవడంతో ఈసారి కొంచెం చాలా ప్రత్యేకంగా చేశారు. సో ఈసారి ఆ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఈసారి దాదాపు 30 లక్షల మంది వరకు వస్తారని ఒకవైపు గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అంచనా వేస్తున్నారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు నడుమ ఆ గణనాథుని దర్శనం అనేది ఈజీగా అయ్యేందుకు ఇప్పటికే చర్యలు అయితే చేపట్టారు. కెమెరాపర్సన్ విజయ్తో కలిసి శిల్పా టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.